చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. మరికొద్ది గంటల్లో సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. విశ్వంతో మనం మాట్లాడే అవకాశం రాబోతోంది. 3 రోజుల పాటు ఖచ్చితంగా మనకు కావాల్సిన కోరికలు ఏంటో విశ్వానికి తెలియజేస్తే అవి నెరవేరుతాయని చెబుతున్నారు విశ్వ నియమాలు, విశ్వ రహస్యాలు పుస్తక రచయిత్రి లక్కరాజు నిర్మల గారు. ఆవిడతో మాట్లాడి ఈ సంపూర్ణ చంద్రగ్రహణం గురించి ఇవాళ అనేక విశేషాలు తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే. ఈసారి సంభవించబోయే సంపూర్ణ చంద్రగ్రహణం గురించి వివరించండి. ఏం లేదు నాన్న, ఎప్పుడు చంద్రగ్రహణం కానీ సూర్యగ్రహణం కానీ జరిగినప్పుడు ఊరిలో ఏం చేస్తారంటే ఒక రోకలిని నిల్చోబెడతారు. రోకలిని నిల్చోబెట్టినప్పుడు రోకలి కూడా స్ట్రైట్ గా నిలుస్తుంది. తర్వాత గ్రహణం రోజున ఎక్కువ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు మిగతా వాళ్ళు బయటికి వెళ్ళి చూడొద్దు అని అంటుంటారు. అంటే ఏంటి, ఎవరైతే లిక్విడిటీ ఫీలింగ్ తో ఉన్నవాళ్ళు, ఇది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళు ఆ పవర్ ను తట్టుకోలేరు. అంత పవర్ విశ్వంలోకి వస్తుంది. ఎనర్జీ లెవెల్స్ భూమి మీద పెరుగుతాయి. అందుకే ఒక్కసారి జపం చేసుకుంటే 100% పవర్ వస్తుంది కదా. 1000 జపం చేస్తే అదే ఒక్కసారి రామా అంటే కాదు 1000 ఫలితం వస్తుంది. అంటే ఏం చేస్తారంటే ఈ జపం చేసుకునే వాళ్ళందరూ కూడా ఆ గ్రహణ సమయంలో స్నానం చేసి ఇలా కూర్చొని వాళ్ళ బీజాక్షరాలను చెప్పిస్తారు. బీజాక్షరం అంటే విశ్వానికి కనెక్షన్ కలుపుకునే ఒక ఛార్జింగ్ వైర్ తో మీరు ఏం చేస్తున్నారంటే జపం చేసుకొని ఆ పదుతున్నారు అందరూ. ఈ 3 రోజుల్లో అద్భుతంగా భూమికి దగ్గరగా ఎనర్జీ లెవెల్, అంటే మన దగ్గర ఉండే ఆత్మ అనేది పాజిటివ్ ఎనర్జీ పాయింట్. సెల్ ఫోన్ లో చిప్పులాగా ఒక ఎనర్జీ చైతన్యవంతమైన పాయింట్. అదే పూర్వీకులు ఆ రోజుల్లో ఆత్మ అన్నారు. తర్వాత విశ్వం మొత్తంలో ఉండే ఎనర్జీ మొత్తాన్ని పరమాత్మ అన్నారు. అంటే ఏంటి, ఒక ఎనర్జీ లెవెల్ చుట్టూ సూర్యుడు, చంద్రుడు, భూమి అన్ని ఓవల్ షేప్ లో తిరుగుతున్నాయి. అదే విశ్వ రూప సందర్శనలో మీకు భగవద్గీతలో చూపించాడు. అంటే కొండలు నేను, గుట్టలు నేను, ప్రపంచం నేను, ఈ విశ్వం నేను, విశ్వంలో వ్యాపించి ఉన్న అనంత శక్తిని నేను అని అన్నాడు. అంటే ఈ ఎనర్జీ అనే పాయింట్ ఏదైతే ఉందో ఈ విశ్వం మొత్తంలో కలిపే అంత శక్తి ఆ విశ్వ చైతన్య శక్తి అంటున్నాము. అది భగవంతుడు అంటున్నాము, ఏదో రూపంలో కొలుస్తున్నాము. ఆ ఎనర్జీ లెవెల్స్ మన ఆత్మ అనే ఎనర్జీ లెవెల్స్ కు భూమికి దగ్గరగా రావడం మూలంగా ఎనర్జీ ఈ గ్రహణ టైంలో ఎక్కువగా వస్తుంది. ఎప్పుడైతే భూమికి దగ్గరగా ఎనర్జీ లెవెల్స్ వస్తుందో దాన్ని టాలరేట్ చేయగలిగే ఫిజికల్ మెంటల్ స్ట్రెంత్ లో మనం ఉండాలి. అంటే మీకు ఏమైనా నెగిటివిటీ ఫీలింగ్స్ ఉంటే తొలగించుకొని పాజిటివ్ ఎనర్జీతో ఉండండి. పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ థింకింగ్. ఏ కోరికనైనా ఈ విశ్వంతో కోరి ఓం నమో నారాయణ అనుకోవచ్చు, ఓం నమ శివాయ అనుకోవచ్చు, ఏం రాకపోతే ఓం అనుకోవచ్చు. నారాయణ అనంత విశ్వమా నువ్వు నేను ఒకటే అంటారు. కాబట్టి అలాగా ఎవరైతే ఈ రోజు నుంచి, ఎందుకు 7వ తారీఖు అని చెప్పడం, గ్రహణం పడుతున్న టైం 7 కాబట్టి రేపు అది కూడా టైం కూడా నేను చెప్తాను. అదే టైంలో మనం చేస్తేనే మెడిటేషన్ పవర్ వస్తుంది, లేకపోతే రాదు. ఒకటి ఏంటంటే గ్రహణము 7వ తారీఖు వస్తుంది కాబట్టి ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు 7వ తారీఖు, సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు. 5 అని ఎందుకంటున్నాను, 5 అంటే పంచేంద్రియాలు, పంచభూతాలు. విశ్వంలో ఉన్నటువంటి పంచభూతాలు అని ఏమన్నారు, గాలి, నీరు, సూర్యుడు, ఆకాశము, వాటిని పంచభూతాలు అని. అలాగే మన శరీరంలో కూడా 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. భూమి, నీరు, మణిపూరక చక్రాన్ని అగ్ని అంటాము, ఇది అనాహత చక్రాన్ని గాలి అంటాము, ఇది ఆకాశము అంటాము, ఇది ఆత్మ, ఇది సహస్రం. దీని నుంచే కనెక్షన్ కలవాలి కాబట్టి దీని గురించి మనం మాట్లాడితే ఆజ్ఞా చక్రం అంటే 5 ఎలిమెంట్స్ బయట ఉన్నాయి, 5 ఎలిమెంట్స్ లోపల ఉన్నాయి. ఈ 5 అనే టైంలోనే 5 to 5 నిమిషాలకి కనుక పూజ చేస్తే ఆ ఎనర్జీ లెవెల్స్ చాలా ఎక్కువగా వస్తాయి. అర్థమైందా? 7వ తారీఖు. 8వ తారీఖు కూడా 8 అనేది అనంత విశ్వంలో ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీని 8 ఆకారంలో చూపించాను. విశ్వ నియమాలు, విశ్వరహస్యాలు 8 ఆకారంలో ఉంటుంది. 8 అనేది అనంతము అని మీకు అందరికి కూడా తెలుసు. ఆ అనంతంగా ఉన్నటువంటి, అంటే ఏ థాట్ నువ్వు రిలీజ్ చేస్తున్నావు పాజిటివ్ ఎనర్జీతో, పాజిటివ్ గా నువ్వు కోరుకో. పెళ్లి కాలేదమ్మా, పెళ్లి అవుతుంది, నాకు హ్యాపీగా ఉన్నాను,
నేను మేనిఫెస్టో చేసుకో, ఆ అట్రాక్షన్ ఆఫ్ లా నువ్వేదనుకుంటే జరుగుతుంది. అలాగే విశ్వంలోకి వెళ్ళి మళ్ళీ వెళ్తేగా నీకు తీసుకొస్తుంది. కాబట్టి 8వ తారీఖు కూడా 5 గంటలకే 5 నుంచి 6 మార్నింగ్, సాయంత్రం 5 నుంచి 6 ఈవినింగ్ మీరు మెడిటేషన్, ఓంకారమో లేదు బ్రీతింగ్ ఎక్సర్సైజో, మీకు దేవుడు అంటే ఇష్టమైతే దేవుడు కృష్ణుడు రాముడు ఏ దేవుడితో ఇష్టమైతే ఆ దేవుణ్ణి ఆ ఎనర్జీ రూపంలో మీరు ఇన్వైట్ చేసుకుంటే వచ్చి మీకు పవర్ ఇస్తుంది. తర్వాత 9వ తారీఖు చాలా విశిష్టమైన రోజు, పవర్ఫుల్ డే. 9 అనేది ఈ విశ్వంలో మనము 9 గ్రహాలు 9 అన్ని మనలా కూడా 9 ఉంటాయి అన్నమాట. ఆ 9 అనేది ఇంకా తర్వాతే అదే పెద్ద సంఖ్య. 9వ తారీఖు 9వ నెల అంటే 2028 కూడా మీరు కూడితే 9 వస్తుంది. 9 అనేది అద్భుతమైన విశ్వ చైతన్య శక్తి మన భూమి నేరుగా జరుగుతుంది ఇలాంటి సంఖ్య రావడం. కాబట్టి ఆ 9వ తారీఖు నాడు కూడా పొద్దున 5 గంటల నుంచి 6 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు విశ్వ చైతన్య శక్తి భూమి మీదకి వస్తుంది. మీరు తదాస్తు దేవతలు ఏం ఆలోచించండి, తదాస్తు అంటారు అన్నట్టుగా మీరు ఏది మేనిఫెస్ట్ చేసుకుంటే, మేనిఫెస్టేషన్ ఇల్లు కావాలన్నా, పిల్లలు కావాలన్నా, ఈ చదువులు కావాలన్నా, ఉద్యోగాలు కావాలన్నా, ఆరోగ్యం బాగుపడాలన్నా, మీరు ఏదడిగితే ఇవ్వడానికి విశ్వం రెడీగా ఉంది. యు గో అండ్ ఆస్క్. అదంతా విశ్వమా మేమేమన్నా పాపం చేస్తే తగ్గిపోయింది, మాకు తెలియదు. పూర్వీకుల పాపమో మా పూర్వజన్మ పాపమో మాకు తెలియదు. ఇవాళ వీఆర్ ప్యూర్, వీఆర్ ఎనర్జెటిక్, వీఆర్ యంగ్. మేము పాజిటివ్ గా ఉన్నాము. మా ఆలోచనల్లో మా భావాల్లో పూర్తి సంపూర్ణ విశ్వాసం ఉంది. ఆ విశ్వాన్ని పూర్తిగా సంపూర్ణ శరణాగతితో మీరు కోరుకోండి. నా కోరికలు ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం. ఈ విశ్వాన్ని పూర్తిగా విశ్వసించండి. నమ్మకంతో విశ్వాసంతో మీరు బ్రీతింగ్ ద్వారా అయినా సరే, తర్వాత ఏ దేవుడి రూపంలో అయినా సరే, బీజాక్షరాల చేత అయినా సరే, యేసు ప్రభు అన్నా సరే, కృష్ణుడు అన్నా సరే, రాముడు అన్నా సరే, అల్లా అన్నా సరే, మీరు ఏ రూపంలో ఛార్జింగ్ వైర్, సెల్ ఫోన్ కు ఛార్జింగ్ వైర్ మారినట్టుగా మీరు ఏ రూపంలో ఈ విశ్వాన్ని మీరు మీ దగ్గరికి ఆహ్వానించుకుంటారో అది మీ చేతుల్లో ఉంది. మీ నమ్మకము మీ విశ్వాసాన్ని బట్టి వినాయక చవితి నాడు ఏదో వినాయకుడి ప్రసాదం కొనుక్కొనిస్తేనే కాదు, అంతకంటే ఎక్కువ మీ థాట్ ఫీలింగ్ లో, మీ ఆలోచన విధానంలో కోరికలు కోరుకోండి, సఫలీకృతం కాండి. ఇది ఈజీ మెథడ్. ఇది అద్భుతంగా, మహా అద్భుతంగా 7, 8, 9 మనకు వచ్చింది. గ్రహణ టైంలో వచ్చింది. అది కూడా 9 సంఖ్యతో కూడుకుని ఉన్నది. అది నేరుగా వస్తుంది. ఈ విశ్వంలో జరిగే అద్భుతమైన రోజు, ఎనర్జీ లెవెల్స్ పెరిగే రోజు. యు గో అండ్ ఎంజాయ్. ఏది కావాలంటే పొందండి. విశ్వం మనల్ని పిలుస్తోంది. విశ్వం మీ ఏ కోరిక రెడీగా ఉంది. గో హెడ్ అండ్ కోరుకోండి ఇష్టం వచ్చినంత. అమ్మ, సంపూర్ణ చంద్రగ్రహణానికి ముందు తర్వాత ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? ఏ జాగ్రత్తలు అంటూ ఏముండవు నాకు సైంటిఫిక్ గా. ఎందుకంటే గరిక అనేది విశ్వంలో ఏ చెట్టు అయినా సరే నీళ్లు పోయకపోతే ఉండదు, ఎండ తగలకపోతే ఉండదు, కొన్ని రోజులే ఉంటుంది. కొంత పోషణ తర్వాత ఏది ప్రకృతిలో విభజన జరిగినా కూడా ఏ చెట్టు అయినా ఉండదు, అది నశించిపోతుంది. కానీ గరిక అలా కాదు. కొట్టినా, తిట్టినా, ఈడ్చిపెట్టినా, ఎండ లేకపోయినా, నీళ్లు పోయకపోయినా, వాన పోయకపోయినా శాశ్వతత్వంతో కూడింది గరిక. అంటే అంత పాజిటివ్ ఎనర్జీ ఉండేది ఈ విషయంలో గరిక తప్ప ఏది లేదు. అందుకే మన ఇంట్లో అంతా గ్రహణం పట్టే టైంలో గరిక ఇల్లంతా వేసుకుంటారు నాన్న. అంటే పాజిటివ్ అంటే నెగటివిటీ మన ఇంట్లోకి రాదు గరిక ఉండగానే. గరిక అనేది పాజిటివ్ ఎనర్జీ. అందుకే వినాయక చవితి రోజు 11 గరిక తెంపండిరా బాబు అన్నారు. అంటే మనలాంటి వాళ్ళు మంచిగా భూమిలో ఒక అడ్డు పెట్టి గరికని తెంపి దేవుడికి వేస్తే ఆ పాజిటివ్ ఎనర్జీ లెవెల్ మన మూలాధార చక్రం యాక్టివేట్ అవుతుందని అనుకున్నారు. వీఆర్ వెరీ ఇంటెలిజెన్స్. రెడీమేడ్ గా కొనుక్కొస్తాం, గరిక కూడా వేసేస్తాం. మనం గట్టిలో చేతులు పెట్టాం. కాబట్టి గరికని తెంపి మన ఇంట్లో వేసుకుంటే కనుక ఆ నెగిటివ్ ఏదైనా నెగటివిటీ అంటే విశ్వం నుంచి వచ్చే ఎనర్జీ లెవెల్స్ వచ్చినప్పుడు పవర్ ఎక్కువ వస్తుంది కదా. ఆ పవర్ ను రెసిస్ట్ చేయగలిగే శక్తి ప్రతి పదార్థంలో ఉంటుంది, ఉండదు. అందుకని ముందు జాగ్రత్తగా గరికలు వేయమన్నారు. కాబట్టి ఎనర్జీని తగ్గించుకొని ఆ రోజు మళ్ళీ మన దేవుడి దర్శనం చేసుకొని భోజనం చేస్తారు నాన్న. ఇది శాస్త్రం, ఈ సైంటిఫిక్ అంతే. చంద్రగ్రహణం గురించి అనేక అద్భుతమైన విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలమ్మా.
థ్యాంక్ యూ.